మాట్లాడతాను, దయచేసి వీళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. కళ అనేది పూర్వజన్మ సుకృతం. నేర్చుకోవటం, ఆ విద్య రావటం అనేది చాలా గొప్ప విషయం. సరైనటువంటి శిష్యుడు, శిష్యురాలు, సరైనటువంటి గురువు, మంచి వాతావరణం, భగవంతుడి యొక్క కృప కటాక్షాలు ఉంటే కానీ ఈ విద్య అనేది రాదు. విద్య నేర్పించగలుగుతాం, కానీ 10 మందికి చూపించాలి అంటే ప్రదర్శన చేయాలి. ప్రదర్శన చేయాలి అంటే ఎన్ని హంగులు ఉండాలి, అందరికీ తెలియాలి అంటే ఎంత పబ్లిసిటీ చేయాలి, ఈ ఆర్ట్ ప్రమోట్ చేయాలి అంటే ఎంత టైం దీనిపైన మనం స్పెండ్ చేయాలి. నవరసములతో ఈ నాట్యాన్ని శివుడిచే భరతముని ద్వారాగా మనకి ఈ యొక్క నాట్యము కూచిపూడిగా, భరతనాట్యముగా, కథాకళిగా, మోహినియట్టంగా, ఒడిస్సీగా, మణిపూరిగా, కథక్గా ఇన్ని రూపాల్లో మనకి భగవంతుడు అందించాడు. ఎక్కడ ప్రజల్ని అక్కడ శాస్త్రీయ నృత్యాలతో వాళ్ళు అలరించాలని చేశాడు. అలరింపబడుతున్నారు, కానీ ప్రోత్సాహం, కళలకి ఆదరణ, దానికి సరైనటువంటి ఒక ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్ రన్ అవ్వాలి అంటే తగు ఆ ఆర్గనైజేషన్కి ఫండు, పోషణ ఇవన్నీ ఉండాలి. కేవలం ఒక్క వ్యక్తితో అవ్వదు. ఒక్క వ్యక్తి విద్య చెప్పగలుగుతాడు, లేకపోతే ఓ 1000 రూపాయలు 2000 ఇవ్వగలుగుతాడు. అవుతుందా? ఆ ఒక్క 1000-2000 రూపాయలతో అవ్వదు. నేను ఎక్కడి వాడిని, ఆవిడెక్కడ, ఆవిడ బెంగళూరు, నేను పుట్టింది కూచిపూడి, కొన్ని రోజులు పెరిగింది కూచిపూడి, తదనంతరం నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. తర్వాత నేను నెల్లూరు వచ్చి సెటిల్ అయిపోయా. నా నెంబర్ ఆవిడకి ఎవరు ఇచ్చారో, ఎలా గ్యాదర్ అయిందో నాకు తెలీదు. కానీ ఇప్పుడు ఈ విధముగా ఒక పరంపర, కూచిపూడి పరంపర ప్రతి సంవత్సరం చేసి ఒక ఆర్టిస్ట్కి ఒక గౌరవాన్ని ఇవ్వటం, అది శంకరాభరణంలో సోమయాజులు గారు లాస్ట్లో తలకాయ వంచి మంజు భార్గవి గారికి నమస్కరిస్తాడు. తెలుసా అండి? అటువంటి సందర్భం అన్నమాట ఇది. నాతో పాటు చాలామంది వచ్చారు, అందరూ గౌరవింపబడాలి. మీరు దీన్ని, ఈ ఆర్గనైజేషన్ని అలా ఉచ్చస్థాయికి తీసుకెళ్ళాలని, మీకు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అన్ని సౌకర్యాలు కలిగిస్తే మీరు ఇటు ఈ యొక్క పూర్ ఆర్ట్ని మీ హార్ట్లోకి వెళ్ళి వచ్చేస్తుంది. అది చాలా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట ఈ ఆర్ట్. అట్లా కష్టపడి స్వార్థం అనుకోకుండా తిండి పెట్టి, టిఫిన్ పెట్టి, తన దగ్గరే ఉంచుకుని వాళ్ళ ఇంట్లోనే అకామిడేషన్ అరేంజ్ చేసి విద్యను ఉచితంగా నేర్పించి, కూచిపూడి కుగ్రామంలో పుట్టినటువంటి వెంపటి శివసత్యం గారు కూచిపూడి యొక్క నాట్యాన్ని యావత్ వరల్డ్కి విస్తరింపజేశారు. దీనికి కాంపిటీషన్ భరతనాట్యం, ఒడిస్సీ, కథాకళి, మోహినియాట్టం, కథక్ ఇన్ని ఉన్నాయి చెన్నైలో. అయినా కానీ ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఓన్లీ పర్సన్. అంటే మా ఊరి వాళ్ళు ఏం చేయలేదని కాదండి, వాళ్ళు చేశారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రచారం చేశారు, వాళ్ళ దగ్గర నేర్చుకున్న స్థాయిలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వెంపటి సిద్ధం గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అందరూ ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ ప్రచారానికి అయ్యేటువంటి తగు పోషణ
మార్గాలు ఏ విధముగా గవర్నమెంట్ దగ్గర నుంచా, అదే ప్రైవేట్ కంపెనీస్ నుంచా, ఇంకా మీలాంటి పెద్దల నుంచా, కళా పోషకుల నుంచా, కళాకారుడు కళను చేసి చూపించగలుగుతాడే కానీ దీన్ని తయారు చేశాను నేను చూపించాలి అంటే డ్యాన్స్ డ్రెస్ కావాలి, ఆర్నమెంట్స్ కావాలి, మేకప్ కావాలి, నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నానంటే ఒక సభ కావాలి, ప్రేక్షకులు కావాలి. ఒక పెళ్లి చేసినట్టే వాళ్ళ పెళ్లి కొడుకెళ్ళే మగపిల్లలు చేస్తే వాళ్ళ పెళ్లి కొడుకెళ్ళే ముస్తాబు చేయాలి, ఆడపిల్లలు చేస్తే పెళ్లి కూతురులే ముస్తాబు చేయాలి. మన టైం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఆడాలని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రేక్షకుడు మనం కష్టపడిన దాన్ని చూసి సంతోషపడతారా, అది బాధపడతారా, మనం ఎంకరేజ్ చేస్తారా, చేయరా అనేటువంటి ఈ భావనలతో కళాకారుడు తన పూర్తి మనసుని ఆ పాటలో నిమగ్నమై అంత బాగా చేసి ప్రేక్షకుల్ని మెప్పించాలని ప్రదర్శన చేస్తారు. వాళ్ళు కోరుకునేది ఏమీ లే, ప్రతి పాటకి మీరు చప్పట్లు కొడితే చాలు, వాడు పొంగిపోతాడు. ఆ అది కళాకారుడు అడగకూడదు. ఇప్పుడు నేను లేచి వచ్చి అతనికి నేను ఎందుకు కప్పాను చెప్పండి, అతని పేరేదో నాకు తెలియదు. ఆ దట్ ఆర్ట్ అట్రాక్ట్ మీ. ఆర్ట్ అట్రాక్ట్ చేయడం వల్ల నేను కళాకారుడినే. ఎవరి విధానాలు వాళ్ళవి, ఎవరి ఊహాగానాలు వాళ్ళవి, ఎవరి కల్పనా శక్తి వాళ్ళది. ఇప్పుడు పాదక్రమాల్లోంచి, సాంప్రదాయ అడుగుల్లోంచి తిస్ర చతురస్ర ఖండ మిశ్ర సంకీర్ణ జాతుల్లోని అడుగులు వచ్చినప్పుడు ఆ 0 to 9 నెంబర్ నేర్చుకుంటే ఎన్ని వాల్యుబుల్ నెంబర్స్ మీరు రాయగలుగుతున్నారో, ఈ 6 పాదక్రమాల నుండే ఈ జనరేషన్ వాళ్ళు కొత్త స్టెప్స్ని ఏం కనిపెట్టారు. అది నా మనసులో కోరిక. నేను ప్రయత్నం చేస్తున్నా, అది చేస్తే బాగుంటుందేమో అందరూ కూడా సలహా ఇస్తున్నా. 6 పాదక్రమాల నుంచే వచ్చినాయి అన్ని జాతుల యొక్క అడుగులు. 6 పాదక్రమాల్లోంచే మనం ఇంకా కొత్తదనాన్ని, కొత్త అడుగుల్ని ఏమి తీసుకురాగలుగుతాం. ఎందుకంటే మా వయసు అయిపోతాం, ఇక ముందు బాగా ఇప్పుడు ఉండేవాళ్ళే వీళ్ళే చెయ్యాలి, ఈ ఆటలు పైకి తీసుకురావాలి. అదేంటమ్మా, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను ఇక్కడ పిలిచి నాకు ఈ సన్మానం చేసి మా గురువు గారి యొక్క పేరు చెప్పుకునేటట్టు, మా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ కడుపులో పుట్టినందుకు చెప్పుకున్నట్టు, నా కూచిపూడి కుల గురువులు పెద్దలు అందరూ సేవ చేస్తూనే ఉన్నారు, సేవ చేస్తారు కూడా. ఎవరి గొప్పతనం వాళ్ళది. అందరూ ఎన్టీ రామారావు అవ్వలేరు, అందరూ ఎస్వి రంగారావు అవ్వలేరు. ఎవరి టాలెంట్ వాళ్ళది. అందువలన మనకి కళ అభివృద్ధి చెందాలి అంటే మీలాంటి దేవతా స్వరూపులైనటువంటి భక్త మహాశయులు ఆడియన్స్లోంచి వచ్చి ఇటువంటి ఈ ఆర్గనైజేషన్కి మీరు తోడ్పడి చేయూతనిచ్చి ఇంకా అనేక కార్యక్రమాలు నాలాంటి వాడిని కాకుండా ఇంకా చాలామంది ఆర్టిస్టులకి వాళ్ళు ఇటువంటి సన్మానాలు చేస్తే బాగుంటుందని ఆ భగవంతుడు కోరుతూ, అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవేళలా ఉండాలని వచ్చిన ప్రతి వ్యక్తికి, నా వెనకున్న ప్రతి వ్యక్తికి మనసా వాచ కర్మన నేను ఆ భగవంతుడు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.